కొంతమందిని చూస్తే కళ్ళల్లో నీళ్ళాగవుల్లా, ఎందుకంటే వాళ్ళ గోసలు అట్లుంటాయి. ఆయన గియాల రేపట్ల బతకాలంటేనే మస్తు కష్టం ఉంటుంది. ఫ్యామిలీ పోషణ కోసం పడరాని పాటలను పడతాం. ఒకనొక టైంలోనైతే పెట్టిన బంగారం ఎండి సామాన్లనే గాక ఇంట్లో ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లను ఇత్తడి బిందెలను గిరిబెట్టిన బతికెళ్ళుడు గండమవుతుంది. ఇది కామను. కానీ గీడొక రైతన్నతైతే ఏకంగా పంటలు చేతికందక అప్పుల పాలై ఏం చేయాలనో తెలవక ఆయన అవయవాలను అమ్ముకోనింకే ఏలం పెట్టిండు. ఇంకంతనే కాదుల్లా, ఆయన అవయవాల రేట్లను సుతం ఫిక్స్ చేసి అందరికీ ఎరకయ్యేటట్టు నా కిడ్నీకింత, నా కాలేయానికింత, నా కళ్ళకింత అని రేట్ల పట్టికను మెడలేసుకొని తిరుగుతున్న గీ అన్నం చూస్తే పాపం మస్తు బాధ అనిపిస్తుంది. పంటలు చేతికి అందక అప్పుల పాలైన రైతు ఆయన అవయవాల అమ్మకానికి పెట్టిండయ్యా. కిడ్నీ 75,000, కాలేయం 90,000, కళ్ళు 25,000కు అమ్ముతాను అనుకుంటా మెడల వేసుకున్నటువంటి ప్లకార్డు ఏదైతే ఉన్నదో అందరినీ కంటతడి పెట్టేటట్టు ఎత్తున్నది. ఈ అన్న గోస చూసి ప్రతి ఒక్కరూ బాధపడబట్టిండ్రు. ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు దానిని నెరవేర్చలేదని ఆరోపణ చేస్తున్నాడు. మహారాష్ట్రాల వాషిం జిల్లాల ఈ సంఘటన అయ్యిందుల్లా అదోలి గ్రామానికి చెందినటువంటి సతీష్ ఐదోలు వ్యవసాయంలో నష్టపోయిండు. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేకపోయిండు. ఇక ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహాయుతి ప్రభుత్వం మీద వినూత్నంగా నిరసన చెప్పుకుంటూ వచ్చిండు. రైతుల అవయవాలు కొనండి అని రాసి ఉన్న ప్లకార్డును మెడలో పెట్టుకున్నాడు. నా కిడ్నీలు 75,000, కాలేయాన్ని 90,000కు అమ్ముతున్నా, కళ్ళు 25,000కు అమ్ముతాను అనుకుంటా చెప్పుకుంటా వచ్చిండు అన్లా. ఇక అయితే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చిండు. ఇప్పుడు రైతులే అప్పులు చెల్లించాలని చెప్పి చెప్తున్నారని చెప్పి రైతు సతీష్ విమర్శన చేసుకుంటూ వచ్చిండు. నా దగ్గర డబ్బు లేనప్పుడు ఎలా చెల్లిస్తా, ఎట్లా కడతా, బాధలు ఎట్ట తీరాలి, కుటుంబ పోషణ ఎట్ట నడవాలి, అందుకే నాకు అవయవాలు అమ్ముకున్నాడు తప్ప ఇంకో దారి లేదని చెప్పి తెల్లముఖం వేసి వాపోతున్నాడయ్యా. నా శరీర భాగాలు అమ్ముకున్నప్పటికీ నా అప్పు తీరదని నాకు తెలుసు. అందుకే నా కుటుంబ సభ్యుల అవయవాలు కూడా అమ్ముకోనికే నేను రెడీ అయినా, అవిటిని కూడా అమ్మనికే నేను సిద్ధపడుతున్నా. నా భార్య కిడ్నీని 40,000కి ఇస్తా, కొడుకు కిడ్నీని 20,000కి ఇస్తా, చిన్న బిడ్డ కిడ్నీని 10,000కి అమ్ముతానని చాలా దుఃఖ సాగరంలో మునిగిపోతున్నటువంటి ఈ రైతన్న పడ్డ గోస అన్న మాట ప్రతి ఒక్కరిని కలిచేసేటట్టు చేసింది. ఇంకో వైపున రైతులకు రుణమాఫీ మీద ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రైతు సతీష్ కోరుకుంటూ వచ్చిండు. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఒక ఉత్తరం కూడా రాసిండు. దీనిని జిల్లా కలెక్టర్ ఆఫీసులలో అందజేసిండు. అయితే రైతు సతీష్ వినూత్న నిరసన అక్కడ ఉన్నోళ్లను ఆకట్టుకున్నది, కొంతమందిని బాధపడేటట్టే చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. ఏదేమైనా అన్నకొచ్చిన బాధ కానీ, అన్నకొచ్చిన గోస కానీ, ఈ రైతులు పడుతున్న అవస్థలు కానీ తొందరలో తీరాలి. రైతన్నలకు ఇచ్చిన హామీలను సర్కారు కేంద్రం ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్కరం కోరుకుందాం.